నిఖిల్, కావ్య కలవడం కోసం ఎన్ని ప్రయత్నాలున్నాయో, అన్ని ప్రయత్నాలు నిఖిల్ చేస్తున్నాడు. మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, నిఖిల్, కావ్య, తేజు, అమర్, పింకీ, శివ్ వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళలో ఇంకా చెప్పాలి అంటే, నిఖిల్ అండ్ అమర్ బెస్ట్ ఫ్రెండ్స్. నిఖిల్ కోసం అమర్ రావడం జరిగింది. అమర్‌కి కాళ్ళు పంచయినప్పుడు, నిఖిల్ ఒక చిన్న తమ్ముడిలాగా తనకి చేయడం, సేవలు చేయడం మనందరం చూసాం. ఆ సమయంలో తేజు ఎంతలాగా హ్యాపీ ఫీల్ అయిందో మనకు ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక తేజు అయితే నిఖిల్‌ని సొంత బ్రదర్ కన్నా ఎక్కువగా ట్రీట్ చేస్తుంది. మరి అలాంటి ఒక బ్రదర్ లవ్ పోతుంది అంటే ఏ సిస్టర్ అయినా ఊరుకుంటుందా? ఊరుకోదు కదా! ఖచ్చితంగా తన ప్రయత్నం తను చేస్తుంది. అయితే ఇక ఇప్పుడు కావ్య, నిఖిల్‌ని కలపటం కోసం ఇప్పటి వరకు తేజు కొంత టైం తీసుకుంది. అంటే ఓకే. మొన్నే 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చాడు కదా! తన గురించి ఏమనుకుంటుంది? తన మనసులో ఉన్న మాట ఏంటి? నిఖిల్ ఏమనుకుంటున్నాడు? ఇలా చాలా విషయాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తేజు ఒక ఫిక్స్‌డ్ నిర్ణయానికొచ్చింది. ఖచ్చితంగా నిఖిల్, కావ్యని కలపటం కోసం కావ్యతో డైరెక్ట్‌గా మాట్లాడదాం అనుకుంటుంది. అసలు ప్రాబ్లమ్ ఏంటి? మీ ఇద్దరి మధ్య ఎందుకు గొడవలొచ్చాయి? నాకు చెప్పండి దయచేసి అని చెప్పడం జరుగుతుంది. సో, నిఖిల్, కావ్య, తేజు, అమర్ ఈ నలుగురు మాత్రమే కలిసున్నారు ఫ్రెండ్స్. సో, వీళ్ళు నలుగురు కలిసిన సమయంలో అప్పుడు తేజు మేబీ అక్కడ జరిగిందేంటి అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలు పెద్దవైపోతాయి. పెద్ద గొడవలు కూడా మన వాళ్ళే కదా అని మనం సర్ది పెట్టుకుంటాం కదా! సో, అలాంటి ఏమైనా సిట్యుయేషన్ జరిగిందా అనే దానికి తేజు ఇప్పుడు వీళ్ళ మధ్య ఖచ్చితంగా మధ్యవర్తిత్వం చేసి తనని కలపడానికి ఫిక్స్ అయిపోయిందనమాట. సో, తేజు గనుక రంగంలోకి దిగింది అంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలుస్తారు. నో డౌట్.